మీకు రికార్డింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. మీరు అలా తీస్తే ఇంకా పీపుల్ ఇలా కూర్చున్నట్లు ఉంటారు. మీరు కూర్చొని తీయటమే బెటర్. మీ దగ్గర ఏసర్ ఉండేది కదా ఇంతకుముందు? బాగుంది సార్. ఆండ్రాయిడ్ అండి, ఆండ్రాయిడ్ అర్థం అవుతుంది. కాస్ట్ కూడా భయంగా 27,000 కానీ ఆండ్రాయిడ్ ఓఎస్కో హెచ్టీసీ అల్టిమేట్ అండి. ఇప్పుడు 2.2 ఆండ్రాయిడ్ 2.2 మీకు అట్లా రేట్ బాగానే వస్తుందా? బాగా సార్. సో ఇప్పుడు మనకి డేటా స్టోరేజ్ పరంగా ఎలాగంటే కోలింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మాకు తీసుకుంటుంది ఒకటే. ఏది అపోజిట్ ఇమేజ్ కావచ్చు, నాటిన పోస్ట్ కావచ్చు, వీటితో బ్యాకప్ తీసుకోవడం. ఇందాక మీరు ఏదో చెప్పబోయారు హార్డ్ డిస్క్ రూమ్ వస్తుంది అన్నారు కదా. హార్డ్ డిస్క్లు ప్రాబ్లం వస్తుంది అన్నదే చూడండి. చాలామంది కొన్ని అపోహలు ఏంటంటే ఎన్నిసార్లు ఫార్మేట్ చేస్తే అన్నిసార్లు హార్డ్ డిస్క్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది అంటారు కొంతమంది. అలాగే ఎక్కువ డేటా కాపీ చేస్తే హార్డ్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి ఇలా రకరకాల అపోహలు ఎవరికి ఏది దోస్తే చెబుతూ ఉంటారు. హార్డ్ డిస్క్ అనేది ఎలక్ట్రో మెకానికల్ డివైస్. దాంట్లో డెఫినెట్గా ఎన్నిసార్లు కాపీ చేసినా, ఏమి కాపీ చేసినా కానీ, క్లోనింగ్ చేసినా, కాపీ చేసినా, ఏం చేసినా కానీ అది ఏ రకంగానూ ప్రాబ్లం కాదు, డ్యామేజ్ అవ్వదు. జస్ట్ హార్డ్వేర్ టెక్నీషియన్స్ వాళ్ళకుండే లిమిటెడ్ నాలెడ్జ్తోనూ ఇలాగ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్మేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కస్టమర్ అంటాడు ఇది ఫార్మేట్ చేసి పెట్టండి ఇలా ప్రాబ్లం అవుతూ ఉందని. వీళ్ళకి బద్ధకం అయ్యేసి నడిపించేసేయండి సార్ ఇట్లా ఇది ఫార్మేట్ చేసి వేరే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు నడిపించేసేయండి సార్ అలా ఫార్మేట్ చేస్తూ ఉంటే మీ హార్డ్ డిస్క్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని అంటారు. కస్టమర్ ఏంటి అతనికి తెలిసిన ఈ విషయాన్ని ఇంకో 10 మందికి చెబుతాడు. అంటే తెలియని వాళ్ళకి ఇంకో 10 మందికి చెబుతాడు. అలా స్ప్రెడ్ అయిన ఫోన్లు ఇవన్నీ. డెఫినెట్గా హార్డ్ డిస్క్ ఎలా అట్లాగే చేస్తాడు. విస్టా ఫెయిల్ అవ్వడానికి అదే అది ఒక మీటింగ్ వచ్చి డిస్కస్ చేస్తున్నాం కదా మనం. విండోస్ 6 అండి. 6.5 విండోస్ అదే ఉన్నాయి. హెచ్టీసీ ఉంది, హెచ్టీసీ HD7 అని చెప్పేసి. మెల్లగా ఇది పాస్ చేయండి, నేను మిమ్మల్ని చేస్తాను. సో మనకి డిస్ప్లే వీటి గురించి హార్డ్ డిస్క్ డేటా స్టోరేజ్కి సంబంధించి బేసిక్ రఫ్గా చెప్పుకున్నామండి. దీని మీద ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా మీకు తెలిసిన విషయం షేర్ చేసుకోవాలంటే కనుక చెప్పండి. నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు మొత్తం మర్చిపోయిన ఏది ఎక్కడ ఉందో 40 వెరైటీలు ఫైల్స్ ఉంటాయి. ఓకే నేను ఇది ఒకటే చూస్తానండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్నిటికీ కన్ఫ్యూజన్గా మన సి డ్రైవ్లో కానీ, డి డ్రైవ్లో కానీ, ఈలో కానీ, లేకపోతే మన సిడీస్లో కానీ, డివిడీస్లో కానీ ఏ ఫైల్ ఎక్కడ ఉంది అన్నది సిడీ క్యాటలాగ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సిడీ క్యాటలాగ్ అని చెప్పేసి అది మీ దగ్గర దాంట్లో వచ్చిందో బయట నుంచి వచ్చిందో కానీ నా దగ్గర సొంత డిస్క్రిప్షన్ కాదు, అక్కడ మీకు ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఆ ఫైల్స్ దేనికి సంబంధించిన ట్యాగింగ్ చేసుకోవచ్చు. కొన్ని ఉంటుందండి నాకు తెలిసి. డిస్క్రిప్షన్ చూడలేదు నేను. డిస్క్రిప్షన్ కూడా దేనికి ఫైల్స్కి ఫోల్డర్స్కి ఇచ్చుకోవచ్చు. అదేంటంటే మీకు ఆ సాఫ్ట్వేర్ రన్ చేసి ఒక సి డ్రైవ్ని స్కాన్ చేయాలా, డి డ్రైవ్ని స్కాన్ చేయాలా, మన డ్రైవ్ లెటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్రైవ్లో ఉన్న కంటెంట్స్ అన్నింటినీ, ఫైల్స్ని, ఫోల్డర్స్ అన్నింటినీ స్కాన్ చేసి ఇండెక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు అలాగే ఒక సీడీనో డివిడీనో పెడతాం మనం, అది మొత్తం స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మనం దానికి ఒక లేబుల్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఒక సీడీ పెట్టున్నాం అనుకోండి,